అందరికీ నమస్కారం. నా పేరు రమ. వరించిన బంధం 6వ భాగం. రచయిత నీలిమ గారు. గుమ్మంలో కనిపిస్తున్న వాళ్ళ అమ్మని నాన్నని చూసి పరుగున వెళ్లి హత్తుకుంటుంది. ఎలా ఉన్నావురా బంగారు తల్లి అని తలమీ చేయి వేసి కన్నీళ్లతో అడుగుతారు శ్రీనివాస్ గారు. బావున్నాను నాన్న, మీరెలా ఉన్నారని అడుగుతుంది సాక్షి. వీరిలా మాట్లాడుకుంటూ ఉండగానే తులసి గారు అక్కడికి వచ్చి బావున్నారా అన్నయ్య వదిన అని అడుగుతూ, సాక్షి వాళ్ళలా నుంచోబెట్టే మాట్లాడేస్తున్నావా అని అడుగుతుంది. అయ్యో పర్లేదు వదిన, ఇన్ని రోజులు మమ్మల్ని చూడలేదు కదా, ఇప్పుడు కనిపించేసరికి మాట్లాడుతూ ఉండిపోయాం అని అంటారు లక్ష్మి గారు. సరే లోపలికి రండి అని చెప్పి వాళ్ళకి టీలు తెప్పించిస్తారు. కాసేపటికి సాక్షీకరం చక్కగా రెడీ అయ్యి కిందకి దిగుతుంటే అందరూ వాళ్ళని అలా చూస్తూ ఉండిపోతారు. సాక్షి ఏమో పట్టుచీర కట్టుకుని ఎక్కువ తక్కువ కాకుండా నగలు వేసుకుని అచ్చం లక్ష్మీదేవిలా ఉంటే, కరణ్ ఏమో పట్టు పంచి కట్టుకుని దాని మీద వైట్ షర్ట్ వేసుకుని అచ్చం మహావిష్ణువులా ఉన్నాడు. చూడటానికి 2 కళ్ళు చాలు అన్నట్టుగా అలా చూస్తూ ఉండిపోయారు కుటుంబ సభ్యులంతా. కాసేపటికి 2 పీటల మీద కూర్చుంటారు. పంతులు గారు కాసేపు పూజ చేసి బంగారం తాడిలో నల్లపూసలు గుచ్చిన సూత్రాలు కరణ్ చేతికిచ్చి అమ్మాయి మెడలో వెయ్యి బాబు అని అంటారు. దాని వైపు సాక్షి వైపు ఒకసారి చూసి దాని చేతిలోకి తీసుకుని సాక్షి మెడలో వేస్తాడు. వెంటనే సాక్షి తాలిని గుప్పెట్లో పట్టుకుని కళ్ళకద్దుకుంటుంది. బాబు, అమ్మాయి మెడలో ఉన్న పసుపు తాడు బయటికి తీయండి అంటారు పంతులు గారు. ఆ తర్వాత పంతులు గారి కాళ్ళకి ఇద్దరు జంటగా నమస్కారం చేసుకుంటే ఆయనేమో శీఘ్రమేమో సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవిస్తారు. అమ్మ సాక్షి, ఈ తాంబూలం పంతులు గారికి తల్లి అని ఒక పల్లెంలో డబ్బులు పెట్టిస్తారు అని చెప్పి ఆయన చేతులకు అందిస్తుంది. ఆ తర్వాత వాళ్ళ అమ్మనాన్నలకు వీళ్ళ అమ్మనాన్నలకు కూడా నమస్కారం చేసుకుంటారు. దీర్ఘ సుమంగళి భవ అని ఒకరు, దీర్ఘాయుష్మాన్ భవ అని ఒకరు దీవిస్తారు. వచ్చిన ముత్తైదువులందరికీ కూడా సాక్షి చేత తాంబూలం ఇప్పించి పంపిస్తారు. తర్వాత ఇంట్లో వాళ్ళందరూ కలిసి భోజనాలు ముగించి హాల్లో కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటారు. నాకు కొంచెం పనుందని చెప్పి కరణ్ పైకి వెళ్ళిపోతాడు. బావగారు సంప్రదాయం ప్రకారం కార్యం మా ఇంటి దగ్గర జరిపించాలి, కానీ అప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకులే అని అనుకున్నాం, కానీ ఇప్పుడున్న అల్లు గారిని అమ్మాయిని తీసుకెళ్లాలనుకుంటున్నాం అని అడుగుతారు శ్రీనివాస్ గారు. సరే బావగారు, మీ ఇష్టం అని చెప్పి సాక్షి వైపు చూస్తూ ఇద్దరు బట్టలు సర్దుకొని రండి తల్లి అని అంటారు ఆనంద్ గారు. సరే మావయ్య అని చెప్పి పైకి వెళ్ళిపోతుంది. కరణ్ రూమ్ లో కూర్చొని ఫోన్లో అవితో కలిసి దిగిన ఫోటోలు చూస్తూ కూర్చుంటాడు. సాక్షి వచ్చి కరణ్ గారు అని పిలిచేసరికి ఫోన్ ఆఫ్ చేసి తన వైపు చూస్తాడు ఏంటి అన్నట్లుగా. అది మా వాళ్ళు మనల్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారంట, అందుకని మామయ్య రెడీ అయి రమ్మన్నారని చెప్తుంది. ఇప్పుడు ఎందుకు అని అడుగుతాడు. సాంప్రదాయం అంట అని చెప్తుంది. సరే అని చెప్పి కాసేపటికి ఇద్దరు రెడీ అయి కిందకి దిగి వస్తారు. వాళ్ళని చూసి బావగారు ఇంక మేము బయలుదేరుతామని చెప్పి లేచి నుంచి ఉంటారు శ్రీనివాస్ గారు. సరే బావగారు అని చెప్పి గుమ్మం వరకు వచ్చి వాళ్ళని సాగనంపుతారు. కారులో ఎక్కి కూర్చున్నాక బాయ్ వదిన, ఐ మిస్ యూ సో మచ్ అని చెప్తుంది ఆద్య. నువ్వు కూడా వచ్చేయచ్చు కదా అక్కడికి అని అడుగుతుంది సాక్షి. లేదొదిన, మీరు వెళ్ళిరండి, ఇంకొకసారి ఖచ్చితంగా వస్తానని చెప్తుంది. వెళ్ళి వస్తాం వదిన గారు అని లక్ష్మి గారు తులసి గారికి చెప్పి అందరూ బయలుదేరుతారు. టిఫిన్ చేసి డోర్ లాక్ చేసుకుని అవి సహస్ర ఇద్దరు స్కూటీ స్టార్ట్ చేసుకుని బయలుదేరుతారు. కాసేపటికి హాస్పిటల్ రీచ్ అయ్యి ఇంతకు ముందే డాక్టర్ని మీట్ అయ్యారు కాబట్టి డైరెక్ట్ గా ఆ రూమ్ దగ్గరికి వెళ్తారు. గుడ్ మార్నింగ్ డాక్టర్ అని అంటారు ఆయన ఎదురుగా నుంచొని. గుడ్ మార్నింగ్ అవిక, ప్లీజ్ సిట్ అని చెప్పి ఆయన అంటారు. ఓకే, మీరు రెడీగా ఉన్నామంటే రేడియేషన్ కీమోథెరపీ స్టార్ట్ చేసేద్దాం, మీకు ఎప్పుడు వీలైతే అప్పుడే చెప్పండి, మరి లేట్ చేయకుండా అని అంటారు. సార్, ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది ఈ ప్రాసెస్ అంతా అని అడుగుతుంది సహస్ర. ఇప్పుడు స్టార్ట్ చేస్తే మినిమం 5 months ప్రాసెస్ ఉంటుంది, తర్వాత 1 month మా అబ్జర్వేషన్ లో ఉంచుతామంటే టోటల్ రికవరీ అయ్యేసరికి 6 months పడుతుందని అంటారు డాక్టర్. ఓకే డాక్టర్, మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు స్టార్ట్ చేసేయండి, మాదేం లేదని చెప్పి అంటుంది సహస్ర. ఓకే, అయితే ఈ రోజు థెరపీకి నేమ్ ఇచ్చేసి అలాగే ఏ టైంకి రావాలి, ఏ ఫుడ్ తీసుకోవాలి అవన్నీ కూడా బయట నర్సు ఉంటుంది, తనని అడిగి తెలుసుకోండి, ఆ తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామని అంటారు డాక్టర్. ఓకే డాక్టర్ అని చెప్పి ఇద్దరు బయటికి వస్తారు. అక్కడ ఉన్న నర్స్ దగ్గరికి వెళ్ళి నేమ్ ఇచ్చేసి ఎప్పుడెప్పుడు రావాలి, ఏమేమి ఫుడ్ తీసుకోవాలి అవన్నీ కూడా తెలుసుకొని ఇంటికి బయలుదేరుతారు. ఇంటికి రాగానే హ్యాండ్ బ్యాగ్ పక్కన పడేసి సోఫాలో కూర్చుండిపోతుంది బాధగా. సహస్ర కూడా తన పక్కకు వెళ్లి కూర్చొని ఏమైందిరా అని లాలనగా తన భుజం మీద చేయి వేసి అడుగుతుంది. భయంగా ఉంది, అక్కడ అమ్మా నాన్న ఎలా ఉన్నారో తెలియదు, ఇప్పుడు ఈ థెరపీ అది చేయించుకొని కూడా నేను బ్రతుకుతానో లేదో అన్నది తెలియట్లేదు, 6 నెలలంటే వాళ్ళు నా మీద ఎంతగా బెంగ పెట్టుకుంటారో అని భయంగా ఉందని కళ్ళ నీళ్లతో అంటుంది. తన మాటలకి సహస్రకు కూడా బాధగా అనిపించినా తను కూడా బాధపడితే ఇంకెవరు ధైర్యం చెప్తారని తనకు తానే అనుకుని, అలా అంటే ఎలారా, డైరింగ్ స్టెప్ తీసుకున్నావు, నువ్వు వాళ్ళందరూ తెలియకూడదు నా హెల్త్ విషయం అని చెప్పి, అలాంటప్పుడు ఏదైనా మనం ఫేస్ చేసి తీరాల్సింది కాబట్టి సాధ్యమైనంత వరకు ధైర్యంగానే ఉందాం, తర్వాత అంతా దేవుడి దయ, ఇంకా అమ్మా నాన్న అంటావా, సాక్షి ఉంది కదా ఎలాగోలా వాళ్ళని కొంచెం చూసుకుంటుందిలే, ఆ బాధ ఉంటుంది నువ్వు వచ్చేసావని, కానీ సాక్షి వాళ్ళకి ఎలాగోలా ఇప్పటికప్పుడు ధైర్యం చెప్తూనే ఉంటుంది అని నా అభిప్రాయం, కాబట్టి నువ్వేమేం ఆలోచించకుండా ముందు నీ హెల్త్ గురించి ఆలోచించు, ఇలా ఆలోచించడం కూడా నీకు మంచిది కాదని నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంది. ఇంకా ఎక్కువ మాట్లాడకుండా సరే అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతుంది అవి.
బెడ్ మీద కూర్చొని ఫోన్ తీసుకుని కరణ్ ఫోటో ఓపెన్ చేసి లైఫ్ లాంగ్ నీతోనే ఉండాలని ఎన్నో కలలు కన్నాన్రా, కానీ ఆ కలలన్నీ నా కలలుగానే మిగిలిపోయాయి అని ఎప్పుడు అనుకోలేదు అని ఫోన్ని గుండెలకు హత్తుకొని తనివి తీరా ఏడుస్తుంది. అలా ఏడ్చి ఏడ్చి సమోసిలు బెడ్ మీద వాలిపోయి పడుకుంటూ పోతుంది. అర్జున్ ఇంట్లో కూర్చొని బోర్ కొడుతుందని అలా ఫోన్ ఓపెన్ చేసేసరికి ఫోన్లో సాక్షితో దిగిన ఫొటోస్ కనిపించేసరికి బాధగా వాటిని తడుముతూ చూస్తూ పోతాడు. వెంటనే కళ్ళమ్మడ నీళ్ళొచ్చేస్తాయి. ఎంతగా ప్రేమించాను, చిన్నప్పటి నుంచి కొట్టుకున్న తిట్టుకున్నా అని నీతోనే కదా అని అనుకునేవాడిని. ఎక్కువగా నువ్వు నన్ను కావాలని మా అమ్మ దగ్గర నన్ను బుక్ చేసి ఇరికించాలని చూసినా నా సాక్షే కదా, నా దగ్గరే కదా అలర్ చేస్తుందని సర్ది చెప్పుకునేవాడిని. ఇప్పుడు నిజంగా ఇలా ఏడ్పిస్తావని అస్సలు అనుకోలేదని మనసులోనే అనుకుంటాడు. అప్పుడే తన చేతిలో ఉన్న ఫోన్ మోగుతుంది. వెంటనే ఫేస్ కోపంగా మార్చేసుకొని ఈ రోజు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలనుకుని తనకి గట్టిగా అనుకుంటాడు. అర్జున్ చేతిలో ఉన్న ఫోన్ మోగగానే ఇప్పుడు ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిందే, లేకపోతే నాతోనే గేమ్స్ ఆడుతోందని అనుకుని కోపంగా లిఫ్ట్ చేస్తాడు. అవతల వాళ్ళు హలో అని అనకముందే ఏంటే పోనీలే కదా అని ఊరుకుంటుంటే నాతోనే గేమ్స్ ఆడుతున్నావా, అసలు ఏం కావాలి నీకు, నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నావు, నువ్వు నాకు తెలియదని చెప్పాను కదా, అయినా సరే పదే పదే ఫోన్ చేసి విసిగిస్తున్నావు అంటే అర్థం ఏంటని సాక్షి మీద ఉన్న బాధంతా కోపంగా మార్చుకొని తన మీద అరిచేస్తాడు. సైలెంట్ గా ప్రణవి కాసేపు ఉండి పర్వాలేదు ఇంకా తిట్టు, అలా తిడితేనైనా నీ బాధ తగ్గుతుంది అంటే నాకు సంతోషమే అని అంటుంది. అప్పటి వరకు కోపంగా ఊగిపోయిన అర్జున్ ఆశ్చర్యంగా ఉండిపోతాడు. ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని తడబడుతూ అడుగుతాడు. మీ మనసులో ఉన్నదే చెప్తున్నానండి, నిజం చెప్పండి, మీరు ఇప్పుడు ఏదో భరించలేని బాధలో ఉన్నారు కదా అని అడుగుతుంది. అదేం లేదు, నీకు నువ్వే ఏదో ఊహించేసుకోకని ఫోన్ కట్ చేసి బెడ్ మీద కూర్చొని అసలు నా మనసులో ఫీలింగ్స్ ఈ అమ్మాయి చదివేసినట్లుగా ఎలా చెప్తుంది ఏంటిదంతా అని అనుకుంటాడు. నువ్వెంత దాచినా మీ ఫీలింగ్స్ ని మీ మాటలు బట్టి నేను అర్థం చేసుకోగలను, ఎందుకంటే నేను నిన్ను మనసారా ప్రేమించాను, నువ్వెంత దాయాలనుకున్నా దాయలేవని అనుకుంటుంది ప్రణవి. సాక్షి అల్లుడు గారికి టిఫిన్ రూమ్ కి తీసుకెళ్తావా లేక ఇక్కడికే వస్తారా అని అడుగుతుంది వాళ్ళ అమ్మ. ఇక్కడికే వస్తాంలే అమ్మ, అందరం కలిసి తిందామని చెప్పి కరణ్ ని తీసుకురావడానికి తన రూమ్ కి వెళ్తుంది. సాక్షి వెళ్లేసరికి తన రూమ్ అంతా కలిసి చూస్తూ కూర్చొని ఉంటాడు కరణ్. కరణ్ గారు అమ్మ టిఫిన్ తినడానికి రమ్మంటుందని చెప్పి తను ముందుకు నడిస్తే వెనకాల కరణ్ కూడా వెళ్తాడు. లక్ష్మి గారు వడ్డిస్తుంటే మిగతా వాళ్ళు ముగ్గురు కూర్చుంటారు. మీరు కూడా కూర్చుండి అత్తయ్య, మనమే కదా ఉన్నాం అని అంటాడు కరణ్. ఆ మాటకి హ్యాపీగా అవుతూ వాళ్ళతో జాయిన్ అవుతారు లక్ష్మి గారు. తర్వాత లక్ష్మి గారు సాక్షి వంటగదిలో సెటిల్ అయితే శ్రీనివాస్ గారు కరణ్ మాటలో పడతారు. అప్పుడే అక్కడికి వస్తారు సాక్షి జూనియర్ ఫ్రెండ్స్ అయిన నలుగురు పిల్లలు. హాయ్ అక్క ఎప్పుడొచ్చావంటే సాక్షి చుట్టూ చేరతారు. నిన్నే వచ్చానురా, మీరందరూ ఎలా ఉన్నారు, బాగా చదువుకుంటున్నారా అని అడుగుతుంది సాక్షి. వాళ్ళంతా ఎవరా అని అయోమయంగా చూస్తున్న కరణ్ వైపు చూసి సాక్షి ఫ్రెండ్స్ బాబు, అంటే మొన్న ఇక్కడికి వచ్చాకే వీళ్ళందరూ సాక్షితో తిరిగేవారు, సాక్షికి పిల్లలంటే ఇష్టం, అందువల్ల ఇంటే కలిసిపోతుందని అంటారు శ్రీనివాస్ గారు. అవునా అని చిన్న స్మైల్ ఇచ్చి వాళ్ళ వైపే చూస్తూ ఉంటాడు. అక్క మన క్రికెట్ ఆడదామా అక్క, ప్లీజ్ అక్క, మళ్ళీ నువ్వు ఇంటికి వెళ్ళిపోతావు, ఎప్పుడో వస్తావని అడుగుతారు ఆ పిల్లలు. లేదురా నేను ఇప్పుడు ఆడను అని అంటుంది సాక్షి. పెదనాన్న మీరైనా చెప్పండి పెదనాన్న, ఈ ఒక్కసారికి ఆడమని ప్లీజ్ ప్లీజ్ అని శ్రీనివాస్ గారు చుట్టూ చేరిపోతారు. ఏంట్రా మీ గోల, ఇప్పుడు అక్కకి పెళ్ళయింది, బావగారికి కూడా ఇక్కడే ఉన్నారు కదా, ఇప్పుడు ఈ ఆటలు అవి ఏం అవసరం లేదు, మీరు వెళ్ళి ఆడుకోండి అని అంటారు లక్ష్మి గారు. పర్లేదత్తయ్య చిన్నపిల్లలే కదా అని అంటూ మీ అక్కని మీతో ఆడించాలంటే మరి నన్ను కూడా మీ టీంలో జాయిన్ చేసుకుంటారా అని అడుగుతాడు కరణ్. ఓకే బావగారు అని అంటారు ఆనందంగా. సరే పదండి అని చెప్పి సాక్షి కరణ్ పిల్లలతో పాటుగా వెళ్లి సరదాగా క్రికెట్ లో జాయిన్ అవుతారు. ఆ క్షణం ఎందుకో సాక్షికి బాగా నచ్చింది. అంత డబ్బుండి అసలు ఎండ అంటే ఎండ తెలియని అతను ఈ రోజు ఇలా చెమటలో తడిచిపోయి పిల్లలతో సరదాగా ఆడుతుంటే బాగా నచ్చింది తనకి. కాసేపటికి ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి సాయంత్రం 6 బయట చల్లని గాలిలో చుట్టూ పచ్చగా ఉన్న ప్రకృతి చూడటానికి అందంగా ఉంది. ఎందుకంటే వాళ్ళ ఇంటి చుట్టూ కూడా గార్డెన్ పూల మొక్కలతో నిండిపోయి ఉంటుంది కాబట్టి. అవన్నీ కూడా అవి కానీ దగ్గర నాటిన మొక్కలు, తనకి అవంటే ప్రాణం. ఆ విషయం కరణ్కి కూడా తెలుసు. అందువల్ల వాటిని అపురూపంగా చూస్తూ తనలో తనే బాధపడతాడు. సాక్షి వచ్చి టీ స్నాక్స్ అక్కడే పెట్టి అతని పక్కనే కూర్చుంటుంది. కరణ్ గారు క్లైమేట్ చాలా బాగుంది కదా, అలా బయటికి వెళ్దామా అని అడుగుతుంది కావాలని. ఎందుకంటే అతనికి అమిక గుర్తొచ్చి బాధపడుతున్నాడని సాక్షికి అర్థమైంది. ఎలాగైనా డైవర్ట్ చేయాలని అడిగింది. కాసేపు ఆలోచించి సరే అని చెప్పి కార్ తీసేద్దాం లోపలికి వెళ్తుంటే కార్ ఎందుకు, బైక్ మీద వెళ్దామా అని అడుగుతుంది సాక్షి. బైకా అని అంటాడు కరణ్. అవును బైక్ మీదే, ఈ టైంలో జర్నీ చాలా బాగుంటుంది, కార్లో అయితే నేచర్ మిస్ అయిపోతాం, సో బైక్ మీద వెళ్దాం ప్లీజ్ ప్లీజ్ అని అంటుంది సాక్షి. చిన్నపిల్లల క్యూట్ గా అడుగుతున్న తన ఫేస్ ని చూసి కాలం లేక సరే అని చెప్పి బైక్ ని స్టార్ట్ చేస్తాడు కరణ్. సాక్షి వెనుక ఎక్కి కూర్చొని భుజం మీద చేయి వేయాలా వద్దని కాసేపు ఆలోచించి గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలి చేయి వేస్తుంది. తన భుజం మీద చేయి పడేసరికి వెనక్కి తిరిగి చూస్తాడు. అంటే అది సపోర్ట్ కోసం పట్టుకున్నాను సారీ అని అంటుంది చేతిని వెనక్కి తీసుకుంటూ. ఇప్పుడు నేనేం అనలేదుగా, ఎందుకంత సంజాయిషి ఇస్తున్నావు, పర్వాలేదులే పట్టుకో అని అంటాడు కరణ్.
దాంతో కొంచెం ఫ్రీ అయ్యి కంఫర్ట్ గా కూర్చుంటుంది. అలా బైక్ మీద స్టార్ట్ అయ్యి ఆర్కే బీచ్ కి వెళ్లి సరదాగా కాసేపు ఇసుకలో కూర్చుంటారు. కరణ్ ఏమో నీళ్ళకి కొంచెం దూరంగా ఇసుకలో కూర్చుంటే సాక్షి ముందుకు వెళ్లి నీళ్లతో ఆడుతుంది. ఎలా అంటే అలలు తన దగ్గరికి వచ్చినప్పుడు వాటికి అందకుండా దూరంగా పరిగెత్తడం, మళ్ళీ అవి వెనక్కి వెళ్ళినప్పుడు తన ముందుకు వెళ్ళడం, అలా సరదాగా గేమ్ ఆడుతూ ఉంటుంది. దూరం నుంచి చూస్తున్న కరణ్ కి అక్కడ ఉన్న సాక్షి, ఆ పక్కనే ఉన్న చిన్నపిల్లలు కూడా అలాగే ఆడుతూ ఉంటే వాళ్ళకి తనకి ఏమాత్రం తేడా లేనట్టుగా అనిపించింది. సాక్షి కూడా ఒక్కొక్కసారి చిన్నపిల్లల బిహేవ్ చేసినప్పుడు తనకి నవ్వు వస్తుంది. చిన్నపిల్లల్లో కల్లా కప్పడం తెలియదంటారు. సాక్షి కూడా ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం అనేది తెలియదని ఈ 16 రోజుల్లోనే అతనికి అర్థమైంది. దానివల్ల తన మీద కరణ్కి ఒక మంచి అభిప్రాయం ఏర్పడింది. చేతులు వెనక్కి పట్టి ఇసుకలో ఆనించి కళ్ళు మూసుకొని ఆ ఫీలింగ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. సముద్రం నుంచి వచ్చి చల్లటి గాలి మేనును తాకుతుంటే ఒక పక్క పరవశిస్తూ, మరొక పక్క అక్కడ పిల్లలు కొడుతున్న కేరింతలు తన చెవులకు వినిపిస్తూ ఉంటే చాలా ఆనందంగా ఫీల్ అవుతాడు ఆ క్షణం. కాసేపటికి సాక్షి కరణ్ దగ్గరికి వచ్చి అతని పక్కన కూర్చొని కరణ్ గారు అని పిలుస్తుంది. తన పిలుపుకి కళ్ళు తెరిచి నార్మల్ గా కూర్చొని అయిపోయాయా నీ ఆటలు అని అంటాడు. మీరు కూడా రావచ్చు కదా, చాలా బాగుంటుందని అంటుంది సాక్షి. నేనేమి చిన్నపిల్లాని కాదు అలా ఆడటానికి అని అంటాడు. అంటే నేను చిన్నపిల్లలనా మీ అభిప్రాయం అని అడుగుతుంది మూతి వేయించుకొని. చిన్నపిల్లల బిహేవ్ చేసే వాళ్ళని చిన్నపిల్లలని అంటారు, పెద్ద పిల్లలని అనరు అని పెదవి చాటున నవ్వు దాచేస్తూ అంటాడు. నేను చిన్నపిల్లను అయితే మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారని అంటుంది సాక్షి. ఏం చేస్తాం, చేసుకున్నప్పుడు పెద్ద పిల్లలని కనిపించావు, తర్వాతే తెలిసింది నేను మోసపోయానని అంటాడు నాటకీయంగా. అవునా, అయితే పెద్ద పిల్లని వెతుక్కొని మరీ చేసుకోండి, వెళ్ళి నేను వెళ్తున్నా అని అలిగి అక్కడి నుంచి విసురుగా లేచి వెళ్ళిపోతుంది. పెద్దలు అంటారు కదా, ఏ బంధమైనా ముడిపడ్డాక శాశ్వతంగా దాంతోనే సరిపెట్టుకోవాలని. అలాగే ఇంకా నువ్వు ఎలా ఉన్నా నేను కూడా నీతోనే ఫిక్స్ అవ్వాలి అని ఏదో ట్రాన్స్ లో ఉన్నట్టుగా చెప్పేస్తాడు. అతని మాటలకి ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూస్తూ ఏమన్నారు అని అంటుంది. తను విన్నది అబద్ధమా లేక నిజమా అని తెలుసుకోవడానికి. అప్పుడు గాని కరణ్ కి అర్థం కాలేదు. తన ఫ్లోలో ఏం మాట్లాడేశాడో తనని తానే మనసులో తిట్టుకొని సైలెంట్ గా ఏం లేదని చెప్పి ముందుకు వెళ్ళిపోతాడు. కానీ సాక్షి మాత్రం ఉన్న చోట నుంచొని కరణ్ గారి నోటి నుంచి ఇలాంటి మాటలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దేవుడా, ఏ భార్య అయినా తన భర్త తనతోనే ఉండాలని కోరుకుంటుంది, కానీ నాకెందుకు ఇలాంటి పరిస్థితిని ఇచ్చావు? భర్తను కోరుకుంటే అక్కకి అన్యాయం జరుగుతుంది, అక్కకి న్యాయం చేయాలనుకుంటే నేను జీవితమే కోల్పోవాల్సిందేమో. ఇలాంటి దురదృష్టం ఏ ఆడపిల్లకి రాకుండా చూడయ్యా అని మనసులోనే బాధపడుతూ అప్పటికి కరణ్ బైక్ దగ్గరికి వెళ్ళిపోవడంతో తను కూడా వెళ్తుంది. అక్కడి నుంచి రెస్టారెంట్కి వెళ్తారు, కానీ ఎవరు ఏమి మాట్లాడుకోరు. అతను మళ్ళీ మూడ్ ఆఫ్ అయిపోతాడని సాక్షి కరణ్ గారు ఏం తింటారని అడుగుతుంది. ఆలోచిస్తున్న కరణ్ వైపు చూసి నాకు ఫ్రైడ్ రైస్ మరి నీకు అని అడుగుతాడు. ఇక్కడ లాలీపాప్ బిర్యానీ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేద్దామా? ఇది హోటల్ చిన్నదే కావచ్చు కానీ టేస్ట్ ఇంకా క్లీనింగ్ లో ది బెస్ట్ అని ఆల్రెడీ తనకి తెలుసు కాబట్టి చెప్పేస్తుంది. అవునా, ఎక్కడో చదువుకున్నా, ఇక్కడ ఎక్కువగా లేకపోయినా అన్నిటి మీద బాగానే రీసెర్చ్ చేసినట్టున్నావే అని అంటాడు కరణ్. అతని మాటలకు మూతి పొడుచుకొని ఈ చిన్న విషయాన్ని కూడా రీసెర్చ్ వరకు వెళ్ళాలా ఏంటి? హాలిడేస్ కి వస్తాను కదా, ఫ్రెండ్స్ తో అవుటింగ్స్ ఉంటాయి, సో అలా తెలుసు అన్నమాట అని అంటుంది చిరుకోపంగా. ఓకే ఓకే, నేనేం అనలేదులే, ఇప్పుడు చూడు నువ్వు మూతి ఎలా పెట్టావు, అలా పెడితేనే చిన్నపిల్లలని అంటారు అని అంటాడు కరణ్. సరే సరే, నన్ను ఆట పట్టించడం ఎందుకు, ఫుడ్ తినండి అని అంటుంది అప్పుడే వచ్చిన వాటిని చూస్తూ. అలా ఫుడ్ తినడంలో బిజీ అయిపోతారు. సాక్షి మాత్రం మనసులో మిమ్మల్ని బాగానే డైవర్ట్ చేశానని అనుకుంటుంది. బిల్ పే చేసి ఇంటికి చేరుకునేసరికి నైట్ 9 దాటిపోతుంది. అప్పటికే సాక్షి ఫోన్ చేయడంతో వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా డిన్నర్ కంప్లీట్ చేసి హాల్లోనే కూర్చొని ఉంటారు వీళ్ళ కోసం ఎదురు చూస్తూ. వీళ్ళు వెళ్ళగానే వచ్చేసారా, ఇంకా లేట్ అవుతుందేమో అని అనుకుంటున్నామని అంటారు శ్రీనివాస్ గారు. ఎక్కడ నాన్న, నీలాగే నీ అల్లుడు గారు కూడా నైట్ టైం కూల్ క్లైమేట్ లో ఉండకూడదు, జలుబు చేస్తుంది అని నువ్వు ఎన్ని జాగ్రత్తలు చెప్తావు, ఆయన కూడా అన్ని జాగ్రత్తలు చెప్పి నన్ను తీసుకొచ్చే వరకు ఒప్పుకోలేదు, ఏం చేస్తాం అని అంటుంది సాక్షి. నిన్ను అలా తీసుకురాకపోతే తెల్లారులు కూడా నువ్వు అక్కడే కూర్చుంటావు అని అంటావు, నీ గురించి అల్లుడు గారికి కూడా తెలిసిపోయినట్టుంది అని వెటకారంగా అంటారు లక్ష్మి గారు. అంతేలే, నువ్వెప్పుడు నాకు సపోర్ట్ రావు, నీ అల్లుడికే సపోర్ట్ కదా, బాయ్ గుడ్ నైట్, నేను వెళ్తున్నా చెప్పేసి మూతి పుడుచుకొని లోపలికి వెళ్ళిపోతుంది. తన మాటలకు నవ్వుకుంటూ గుడ్ నైట్ మావయ్య, గుడ్ నైట్ అత్తయ్య అని చెప్పేసి అతను కూడా వెనకే వెళ్తాడు. వాళ్ళని అలా చూసిన శ్రీనివాస్ గారికి కొంచెం భారం తగ్గుతుంది. ఎందుకంటే పెద్ద కూతురు ప్రేమించారు, అలాంటిది అనుకోకుండా సాక్షితో పెళ్ళయింది. వాళ్ళు ఎలా ఉంటున్నారో ఏంటో అని ఎప్పుడూ అనుకునేవారు ఇద్దరు కూడా. కానీ ఇందాక సాక్షి అన్న మాటలో ఎంత కేరింగ్ చూపిస్తున్నాడో తెలుస్తుంటే నెమ్మదిగా వాళ్ళ బంధం బలపడుతుందనే ఒక నమ్మకం వస్తుంది ఆ భార్యాభర్తలిద్దరికి. ప్రణవి, లేట్ అవుతుంది కదా, నువ్వు ఇంకా వంటగదిలోనే ఉన్నావా? ఈ చిన్న చిన్న పనులని నేను చూసుకుంటాలే, నీకు ఆలస్యం అవుతుంది, వెళ్ళు, మళ్ళీ బస్ మిస్ అయితే నీ బాస్ తిడతారేమో అని అంటారు వాళ్ళ అమ్మగారు. అయిపోయిందమ్మా అని చెప్పి తోమిన డిషెస్ అని కూడా పేరుస్తూ వంట చేసేసి హాట్ బాక్స్ లో పెట్టాను. మధ్యాహ్నం ఎక్కువ ఏం ఆలోచించకుండా అన్నం తిని టాబ్లెట్స్ వేసుకో, సరేనా? ఫోన్ పక్కనే పెట్టుకో, నేను వీలైతే ఫోన్ చేస్తానని చెప్పి తను గబగబా తినేసి బాక్స్ పట్టుకుని ఆఫీస్ కి బయలుదేరుతుంది. వాళ్ళ ఇంటి నుంచి బస్ స్టాప్ కి కొంచెం దూరం.
ఒక 10 నిమిషాలు కాలినడక ఉంటుంది. అక్కడి నుంచి రోజు ఆర్టీసీ బస్సులో వెళ్తుంది ఆఫీస్కి. రోజు కూడా నడుచుకుంటూ వెళ్తుంటే తన వెనక ఎవరు ఫాలో అవుతున్నట్టు కనిపించి వెనక్కి తిరిగి చూస్తుంది. కానీ ఎవరు కనిపించకపోవడంతో ఏమోలే అని అనుకుంటూ మళ్ళీ ముందుకు వెళ్ళిపోతుంది. బస్ స్టాప్ వచ్చాక బస్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా ఒక అబ్బాయి తన ఎదురుగా వచ్చి నించొని హాయ్ అండి అంటాడు. అతని వైపు ఒకసారి చూసి హాయ్ ఎవరు మీరు అని అంటుంది. నా పేరు సుభాష్. నేను మీరు ఇప్పుడు ఆఫీస్లో పనిచేస్తున్నారు కదా, ఆ ఎదురుగానే ఉన్న బ్యాంక్లో బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తుంటాను అని అంటాడు. ఓకే, అయితే మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు, నాతో ఏం అవసరం అని అంటుంది. అది మీతో కొంచెం మాట్లాడాలి. షెల్ వి గో టు కాఫీ అని అడుగుతాడు ఆ అబ్బాయి. నాకు ఇంట్రెస్ట్ అని చెప్పి అప్పుడే బస్ రావడంతో బస్ ఎక్కేసి వెళ్ళిపోతుంది. వెళ్తున్న బస్ వైపు చూస్తూనే పోతాడు సుభాష్. తన స్టాప్ రాగానే బస్ దిగి ఆఫీస్కి వెళ్తుంది. తన క్యాబిన్కి వెళ్ళి కూర్చొని పీసీ ఆన్ చేసి రోజు తన వర్క్ షెడ్యూల్ ఏంటో చూసుకుని హోల్డ్ లో పెట్టి మేనేజర్ క్యాబిన్కి వెళ్తుంది. మే కమింగ్ సార్ అని అడుగుతుంది. కమింగ్ అనగానే లోపలికి వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ అని అంటూ ఎదురుగా నిల్చుంటుంది. మార్నింగ్ ప్రణవి, ఏంటిలా వచ్చావు, ఏమైనా మాట్లాడాలా అని అడుగుతారు. అవును సార్, నాకు కొంచెం మనీ కావాలి, ఏమైనా పాసిబుల్ అవుతుందేమో అడుగుదామని వచ్చానని అంటుంది ప్రణవి. నువ్వు జాయిన్ అయ్యి ఎన్నో రోజులు అవ్వలేదు. లోన్ సీనియర్స్ కి అవైలబుల్ గా ఉంటాయి కానీ మాక్సిమం జూనియర్ కి అయితే ఇవ్వరని అనుకుంటున్నాను. ఏంటంత అవసరం అని అడుగుతారు మేనేజర్ గారు. అది మా అమ్మకు బాగాలేదు సార్, ఆపరేషన్ కి 10 lakhs కావాలని చెప్పారు. అందుకే అప్పుగా ఏమైనా ఇస్తారేమో అని అప్పు తీరే వరకు ఇక్కడే ఖచ్చితంగా జాబ్ చేస్తాను, అలాగే సైన్ కూడా చేసిస్తాను అని అంటుంది. నేను బాస్ తో మాట్లాడి ఏదో ఒక విషయం ఈవినింగ్ లోపు చెప్తానులే, నువ్వు నీ వర్క్ చూసుకో అని అంటారు మేనేజర్ గారు. థ్యాంక్ యూ సార్ అని చెప్పి తన క్యాబిన్కి వెళ్ళి వర్క్ స్టార్ట్ చేస్తుంది ప్రణవి. కథ ఇంకా ఉంది. మరి సాక్షీకరణల మధ్య సయోధ్య కుదురుతుందా? వీళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం బలపడుతుందా లేదా అవికకే తన అక్కనికి చేయాలనుకున్న సాక్షి కరణ్ కి దూరంగా ఉండి విడాకులు తీసుకొని వెళ్ళిపోతుందా? మరి అవిక పరిస్థితి తెలిస్తే కరణ్ సాక్షిని వదిలేసి అవిక కోసం ఎదురు చూస్తుంటాడా? పెళ్లి బంధంతో ఒకటైన వీరిద్దరి జీవితం ఏ మలుపు తిరగబోతోందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.